కోపంలో ఆవేశంలో తీసుకున్న డిసిషన్స్ ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్తానండి. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక పెంపుడు పక్షి ఉంది. రాజుగారికి ఏమో హెల్త్ బాగా సిక్ అయిపోయి ఉన్నాడు. ఒక రోజు పక్షి వాళ్ళ ఫ్యామిలీని కలిసి వస్తానని వెళ్ళి ఆ ఫ్యామిలీతో చెప్పుకుంది అనమాట. రాజుగారికి హెల్త్ బాగాలేదు, చాలా సిక్ అయిపోయారని చెప్పి చెప్పుకుని కొద్దిసేపు అక్కడే ఉంది. పక్షి వల్ల నాన్న ఒక ఫ్రూట్ ఇచ్చాడు. ఆ పక్షి ఫ్రూట్ ఇచ్చి ఇది తీసుకెళ్లి రాజుగారికి ఇవ్వమ్మ, ఇది తింటే క్యూర్ అయిపోతుంది, చాలా యంగ్ కనపడతారు రాజుగారు అని చెప్పి ఇచ్చారు. అది తీసుకొని రిటర్న్ అయింది పక్షి. రిటర్న్ అయ్యి వచ్చే దారిలో ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంది. ఆ ఫ్రూట్ ని పక్కన పెట్టిన ఫ్రూట్ ని ఒక పాము వచ్చి కొరికినప్పుడు ఆ పాము విషయం మొత్తం ఫ్రూట్ లోకి వెళ్ళింది. అది తెలియని పక్షి ఆ ఫ్రూట్ తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చింది అనమాట. రాజుగారు ఏం చేశారు, వెంటనే అది తినకుండా ఆ ఫ్రూట్ ని కట్ చేసి ఒక మొక్క తీసుకొని సైనికుడిని పిలిచి సైనికుడికి ఇచ్చి టెస్ట్ చేశారు. అది తిన్న సైనికుడు కాసేపటికి చనిపోగానే రాజుగారు ఏమనుకున్నారు, నా పక్కనే ఉండి నన్ను చంపాలని చూసావు, నువ్వు ఎంత ద్రోహం చేసావు నాకు నువ్వు అని చెప్పి పక్షి మీద కోపంతో పక్షిని చంపేసి ఆ ఫ్రూట్ ని పడేశారు. కొన్ని సంవత్సరాలకి ఆ ఫ్రూట్ పడేసిన చోట పెద్ద చెట్టు వచ్చి ఫ్రూట్స్ వచ్చింది. అది చూసిన రాజుగారు ఈ కాయలను ఎవరో తినొద్దు, తింటే చనిపోతారని చెప్పి ప్రజలందరికీ చెప్పారు అనమాట. ఒక రోజు ఏమైంది, ఒక వృద్ధుడు ఆ దారి నుంచి నడుచుకుంటూ వెళ్తా ఆ చెట్టు కింద ఆగి ఆ చెట్టు ఫ్రూట్ తీసుకొని తిన్నాడు అనమాట. ఆ వృద్ధుడికి ఒక 70-80 ఏళ్ళు ఉంటాయి. అయితే అది తిన్న వృద్ధుడు 20 ఏళ్ళ కుర్రాళ్ళ మారిపోయాడు. అది చూసి రాజుగారు షాక్, ఈయన ఇలా మారిపోయాడు అని అప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, ముందే తెలుసుకోలేదు నేను అనవసరంగా పక్షిని చంపేశాను కోపంలో అని చెప్పి అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. అందుకే కోపంలో ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవద్దు, 1-2 సార్లు ఆలోచించండి.